సార్ నాకు ఒక డౌట్. హెచ్ఐవి లేడీస్కి తల్లో పేలు ఉంటాయి కదా, అవి వాళ్ళ బ్లడ్ని తాగుతాయి కుట్టి. వాళ్ళ పక్కన మనం పడుకున్నప్పుడు వాళ్ళ పేలు మన తల్లోకి వస్తాయి కదా, అవి మళ్ళీ మనల్ని కుడతాయి కదా, అలా ఏమన్నా హెచ్ఐవి స్ప్రెడ్ అవుతుందా సార్? అంటే ఇలా పేలు కుట్టినా దోమలు కుట్టినా హెచ్ఐవి స్ప్రెడ్ అవుతుందా అని అడుగుతున్నారు. దానికి సింపుల్ ఆన్సర్ నో. పేల వల్ల దోమల వల్ల హెచ్ఐవి స్ప్రెడ్ అయితే ఈ పాటికి మన దేశం మొత్తం ఇంకా ప్రపంచం మొత్తం అందరికీ హెచ్ఐవి ఉండేదండి. ఓకేనా? ఎప్పుడైతే ఈ పేలు మనల్ని కొడతాయో అవి ఒకళ్ళ బ్లడ్ని ఇంకొకరికి వదలవు. ఓకేనా? సో అదేంటంటే ఈవెన్ మస్కిటోస్ కూడా అవేంటి, ఒకళ్ళ బ్లడ్ పీల్చి ఇంకొకరిని కుట్టినప్పుడు ఆ బ్లడ్ ఆ పర్సన్లోకి వదలదు. ఏం చేస్తుంది అంటే సలైవాని వదులుతుంది. అంటే దాంట్లో ఉండే ఉమ్ము అంటారు కదా, ఆ సలైవాని వదులుతుంది అనమాట దోమ. సెకండ్ విషయం ఏంటంటే ఆ పేల కడుపులోకి దోమల కడుపులోకి హెచ్ఐవి వైరస్ వెళ్తే ఇమీడియట్గా డైజెస్ట్ అయిపోతుంది. ఓకేనా? అంటే చచ్చిపోతుంది అనమాట. వాటి కడుపులో అది బతకలేదు. ఓకేనా? సో ఐ హోప్ ద డౌట్ ఈస్ క్లియర్డ్. సో పేల వల్ల దోమల వల్ల ఈవెన్ హెచ్ఐవి పర్సన్స్తో ఫిజికల్ అంటే మామూలుగా హ్యాండ్ షేక్ ఇవ్వడం వల్ల, లేకపోతే వాళ్ళతో ఏదైనా స్పోర్ట్స్ కానీ అట్లా ఆడుకోవడం వల్ల, దానివల్ల హెచ్ఐవి అనేది స్ప్రెడ్ అవ్వదు. ఓకేనా? సో ఇట్లాంటి వ్యాలిడ్ ఈ హెచ్ఐవి అనే కాదండి, మెనీ హెల్త్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ పీపుల్కి తెలియదు. జస్ట్ 1 minute 30 seconds నేను షేర్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ ఫాలో మై పేజ్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యూర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.